దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. మరి ప్రకటన గ్రంథము ఆరో అధ్యాయము ఆరో అధ్యాయము ఆ, పార్ట్ 7 చెప్తున్నాము. తర్వాత ఇది చూసి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేయండి. మీరు కాకుండా మీ బంధువులకి, మీ చుట్టాలకి, ఫ్రెండ్స్కి, స్నేహితులకి చేయండి. చేసిన తర్వాత మీకు దేవుడు మీకు ఇచ్చే బహుమతి దేవుడు ఇవ్వాలి, కానీ మానవుడు ఇస్తే అది ఎంత మాత్రం కూడా మనకి సక్రంగా ఉండదు. దేవుడే మీకు ఇస్తాడు. తప్పనిసరిగా చూసి జాగ్రత్తగా అర్థం చేసుకుని ప్రార్థన రూపంగా చూడండి. సిల్లిగా చూస్తే అది అర్థం అవ్వదు. ఈ ప్రకటన గ్రంథం కఠినమైన గ్రంథము. ఇది ఫస్ట్లోనే మీకు చెప్పాను. ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథము వలెను తొలగిపోవును. పుస్తకాలు, గ్రంథాలు, తర్వాత కింద శాపలు ఎలాగైతే చుట్టి ఓ పక్కన పెట్టుకుంటామో అలాగా ఆకాశము చుట్టబడుతుంది. తీసేస్తాడు ఆకాశాన్ని. సూర్యుడు నలిపే, చంద్రుడు ఎరుపాయను. సూర్యుడు కూడా కాంతినివ్వడు. ఎందువల్లంటే ఈ సూర్యుడి కాంతిని ఇచ్చినందువల్ల సూర్యుడే దేవుడని, చంద్రుడు కాంతిని ఇచ్చినందువల్ల చంద్రుడే దేవుడని మనము నమ్మి వీళ్ళని మోసపోయాము. కానీ సూర్యుడు నీ దేవుడని ఎక్కడ ఎప్పుడు చెప్పలేదు. చంద్రుడు నీ దేవుడని చెప్పలేదు. మన అందరి కూడా దేవుడు సృష్టికర్త, యెహోవా తండ్రి అని వాళ్ళు చెప్పారు. ఎలా చెప్పారు, ఎప్పుడు చెప్పారు అన్నది కూడా దాని సాక్ష్యాధారాలతో సహా ఉన్నాయి. క్రీస్తు శకం మరి 2025వ సంవత్సరంలోని మరి యేసు ప్రభు శిలువ మీద అంటకొట్టబడ్డప్పుడు సూర్యుడు ఆ శ్రమను చూసి, ప్రభువా సృష్టికర్తమైన తండ్రి, నీ శ్రమని నేను చూడలేకపోతున్నానయ్యా, నీ బాధని నేను చూడలేకపోతున్నానయ్యా, ఈ ప్రజలు అన్యాయంగా నిన్ను సిలువ ఎక్కించారయ్యా అని సూర్యుడు తప్పుకున్నాడు. చీకటి కమ్మింది. అదన్నా ప్రజలు అర్థం చేసుకోవాలి. చంద్రుడు ఎరుపాయను. చంద్రుడు కూడా కాంతి ఇవ్వడం మానేశాడు. నక్షత్రములు రాలిపోవటను బట్టి ఆకాశము వలన నరులకు ఏ విధమైన ఉపయోగం లేదని తెలియజేయుటకు. సూర్యుడి వల్ల మనకు ఉపయోగాలు ఉన్నాయి, చంద్రుడి వల్ల ఉపయోగాలు ఉన్నాయి, నక్షత్రముల వల్ల ఉపయోగాలు ఉన్నాయి. నక్షత్రాలు కూడా సూర్యుడు, చంద్రుడు కంటే ఎక్కువ కాంతినిస్తాయి. చీకటలు అవి దూరంగా ఉంటారని కొంచెమే కాంతి ఇస్తుంది కాబట్టి ఆ కాంతి ఈ ప్రజలకు ఉపయోగపడేవి. కానీ ఇప్పుడు ఈ ప్రజలకి వాటి వల్ల ఉపయోగం లేదని తెలిసిపోయింది. అవి ఉపయోగపడితే ఇయే దేవుళ్ళు అని ప్రజలు అనుకుంటున్నారని సృష్టికర్త ఏం చేశాడంటే ఆ మూడింటిని తీసేశాడు, తప్పించేశాడు. ఆకాశము చుట్టబడట గ్రంథము వలెను. ఈ ఆకాశము మనకి ఎన్నో విధాల వర్షాలు, మేఘాలు, చల్లదనం అవి ఇచ్చే ఇంత అంత కాదు, ఎంతో మనకు సహాయం చేస్తుంది. ఆ సహాయం కూడా ఇవే దేవుడు కదా అని అనుకున్న ప్రజలు అసలైన దేవుడిని తెలుసుకుంటానికి ఆకాశం చుట్టవలే, శాపవలే చుట్టేసి పక్కకు తప్పించేస్తారు. ఆ రోజున తొలగిపోవును అని వ్రాయబడి ఉన్నది. సృష్టికర్త శిక్షించుటకు మాత్రమే కాక సృష్టి వలన కూడా నరులకు శిక్ష ఉన్నది అని తెలియచున్నది. దేవుని మాటని తిరస్కరించినందుకు మానవులకు వచ్చిన శ్రమ. అదే కాకుండా సృష్టి పంచభూతాలు మానవునికి చేస్తున్న సహాయాన్ని బట్టి దేవుడు ఏర్పాటు చేసిన దాన్ని కాదని ఇవే దేవుళ్ళు అనుకుంటున్నారని వాటిని కూడా తప్పించటంలోనే వాటి దగ్గర నుంచి వచ్చిన శ్రమ తెలియచున్నవి. నరులు దోషమును బట్టి ఇట్లు జరుగుతున్నది. మానవుడు చేసిన దోషములు, తప్పులు, తప్పిదములు ఎప్పుడు ఇష్టప్రకారంగా వాడు మాట్లాడుతున్నాడు, అసలు తెలుసుకోవడం లేదు. సాధు సుందర్ సింగ్ గారు ఎంతో ఉన్నతమైన వ్యక్తి.
అతను యేసు ప్రభు అసలు దేవుడే కాదన్నాడు. ఎన్నో ఇతర గుళ్ళు కట్టించాడు. అతను అడిగాడు ఏమని, నేను ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి అన్నీ కట్టించాను, అసలైన దేవుడు ఎవరా ఇందులో నాకు తెలిస్తే నేను తెలుసుకుంటాను, ఒకవేళ నేను తెలుసుకోకపోతే నేను చచ్చిపోయాన్నా తెలుసుకుంటాను. నేను రైలు పట్టగాడికి వెళ్ళి అతను ధ్యానం చేయటం మొదలుపెట్టాడు. గంటన్నర పెట్టాడు, గంట అయిపోయింది, ఇంక అరగంటలో ట్రైన్ వచ్చేస్తుంది. ఈ ట్రైన్ వచ్చేసే సమయానికి దానికి ముందు సిలువ వచ్చింది. అక్కడ ఆ సిలువ భూమి మీద ఆగింది. నిన్నెవరు రమ్మన్నారా, అసలు నీ వాళ్ళు వస్తేనే నాకు చిరాకు, నీ బైబుల్ కాల్ చేశాను, నీ పుస్తకాలు కాల్ చేశాను, నీ వాళ్ళు వస్తే ₹1 కూడా సందా ఇవ్వలేదు, నా దేవుళ్ళు వారు నా వాళ్ళు వేరు కదా అని అన్నారు. నువ్వు పిలిచావు కదా సృష్టికర్తవని, మరి సృష్టికర్తవని నువ్వు పిలిచిన తర్వాత నేను రావాలి కదా, మరి నేను ఇప్పుడు గంట అయిపోయింది, ట్రైన్ వచ్చే టైం అయిపోయింది, మరి నువ్వు పిలిచిన వ్యక్తి రావాలి కదా, నువ్వు కోట్లు ఖర్చు పెట్టి ధనం పెట్టి ఖర్చు పెట్టిన వాళ్ళు రావాలి కదా, మరి రాలేదు కదా, అందుకని నిన్ను చంపుకుంటాను, నాకు ఇష్టత లేక నేను వచ్చాను అని ప్రభులో నుంచి ఒక వెలుగు సాధు సుందర్ సింగ్ గారిలోకి వెళ్ళిపోవటంలోని అతను అప్పుడు నుండి ఇప్పుడు కూడా మారి 562 సంవత్సరాలు ఇంచుమించులో ఇప్పుడు కూడా హిమాలయ పర్వతాల్లోని బ్రతికి ఉన్నారు. ఇట్లు జరుగుతున్నది. ప్రతి కొండయు ప్రతి ద్వీపమును వాటి వాటి స్థానములు తప్పెను. కొండలు తప్పిపోయినాయి. కొండల నుంచి వచ్చే మనకి అద్భుతమైన మానవుడికి ఆనందం కలిగించే ఏమిటి, యాసంకాలం కొండలు వేడిని ఎక్కువ పుట్టిస్తాయి, చలికాలంలో అది ఎక్కువగా మనకి చల్లదనాన్నిస్తాయి. యెరూషలేములో కొండలు వేరు, అలాగే వైజాగ్ దగ్గర ఉన్న వైజాగ్లో కొన్ని కొండలు ఉన్నాయి, ఆ కొండలు వేరు. ఇవేమి చేస్తాయి, వర్షాకాలంలోనే వర్షాన్ని పీల్చుకొని, యాసంకాలం అనకుండా వర్షాకాలం అనకుండా చలికాలం అనకుండా కంటిన్యూగా ప్రాజెక్టులో నీళ్లు ఎలాగిస్తాయో ఆ కొండలు పంటకి త్రాగటానికి కంటిన్యూగా ఇస్తూ ఉంటాయి. ఈ కొండలు కూడా స్థానాలు తప్పిపోయినాయి, ఇక మేము చెయ్యం, దేవుని మీరు నమ్మలేదు గనక అని అవి స్థానం తప్పిపోయేటప్పటికి అవి ఇచ్చే మనిషికి ఆరోగ్యమైన వాతావరణాన్ని అవి తప్పుకున్నాయి. భూకంప సమయం ఇక్కడ మళ్ళీ ద్వీపములు అనేవి ఉన్నది. ఈ ద్వీపములు అనగా లేవులుగా ఉన్న స్థానాలు, కొండలాగా ఒక లేవులుగా ఉన్న స్థానాలు, వాటికి మరి బొట్లు పెట్టి పసుపు రాసి మరి ధూపం వేసి అగర్తలు వెలిగించినందువల్ల ఇక నేను ఈ బాధనే పడలేను, అసలైన దేవుణ్ణి ఎరగట్లేదని అవ్య స్థానాలు తప్పినాయి. భూకంప సమయం ఎప్పుడల్లా ఎల్లకాలము జంకెను, కొండల అదిరేను, ఈ కొండలు అదిరిపోతున్నాయి అని పైన వ్రాయబడినది. ఈ మాటలో దాని యొక్క తీవ్రత కనబడుచున్నది. మొదలుపెట్టి ఈ 7 సంవత్సరాల శ్రమల్లో జరిగే సంఘటనలు ఇవి. మనిషి అస్థిరత వల్ల మతిలేక తప్పిపోయిను. అస్థిరత వల్ల అంటే అతని జ్ఞానం లేనందువల్ల, జ్ఞానం తప్పుకుంటం వల్ల, అసలు నిజమేమిటో తెలుసుకోలేకపోవటం వల్ల. ఇందాక సాధు సుందర్ సింగ్ గారు విషయం చెప్పాను. మరి సాధు సుందర్ సింగ్ లాగా ప్రతి మనిషి కూడా అసలు ఎవరు ఈ సృష్టిని పంచభూతాలని తయారు చేసిందని కనుక్కుంటున్నారా, అడుగుతున్నారా? అడగకుండా ఎవరిష్టప్రకారంగా వాళ్ళు మాట్లాడతావే సరిపోతుంది. అతను గొప్పవాడు కదా, కోర్టు ఖర్చు పెట్టలేదా, జ్ఞానం లేదా, ఆరోగ్యవంతుడు కాదా, అన్నీ ఉండి కూడా అడిగారు. మనము ఎందుకు అడగకూడదు? అడగండి, అది చేసే మానవుడు ఫస్ట్ తప్పు. ఆదాము అవ్వలు పాపము చేసినందున తమ స్థానములు తప్పి బయటకు పోయిరి. ఆదాము అవ్వలు దేవుడు సృష్టించిన తర్వాత
దేవుడు చల్లపూటన సాయంత్రం పూట పొద్దున పూట వస్తూ ఉన్నప్పుడు ఆదామా అంటే ప్రభా అని ఎదురెళ్ళేవాడు. ఇప్పుడు తప్పు చేశారు, వద్దన్న పండు తిన్నారు, సాతాను మాట విన్నారు. విన్న తర్వాత దేవునికి ఎదురు రావటం మానేశారు. ఆదామా అంటే ఎక్కడున్నావు అంటే, నేను పొదల చాటున కచ్చడాలు కట్టుకుని ఉన్నాను. ఎందుకున్నావు? మీరు వద్దన్న పండుని తినటం వల్ల మాకు సిగ్గేస్తుంది మీ ఎదుర్కొంటా గుడ్ల రాకుండా అన్నప్పుడు దేవునికి తెలుసు. ఎందుకు అడిగాడు? దేవుడు తెలియదండి, దేవుడికి తెలుసు. చర్మము, అడవి జంతువులు చర్మము సొక్కాల కింద ఆమెకి సొక్క కింద కుట్టించి ఆ తోటలో నుంచి వెంటనే బయటికి వెళ్ళిపోమన్నారు, పంపించేశారు. ఎందుకంటే ఆ ఏదోను తోటల్లో ఆ జీవ జలములు ఉన్నాయి. అవి కూడా ఆ జీవ జలములు అవి కూడా తాగుతారేమో, తాగితే తప్పు చేసిన వాడు తాగితే బైబిల్ అంతా అబద్ధం అయిపోద్దని వెంటనే బయటికి గెంటేశారు. అలాగే నరుడు తనకిచ్చిన ఉన్నత స్థితిని తప్పినందులా మానవుడు కూడా మనకు కొన్ని క్రమశిక్షణ పెట్టాడు. ఆ క్రమశిక్షణ మందిరంలో బోధకుడు చెప్పేది, ఆ బోధకుడు చెప్పేది కూడా బైబిల్ సిద్ధాంతాన్ని అమలబించి చెప్పేది. మరి కొన్ని చోట్ల పరిశుద్ధాత్మ లేదని, కొన్ని చోట్ల దర్శన వరాలు ఇప్పుడెవరు చూస్తున్నారో అప్పుడు ప్రవక్తలు చూసేవారని, ఇలా తప్పుకుంటూ దేవునికి దూరం అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు అని నేను ఒక్కడనే భక్తుడిని నేను చూస్తాను అని అనడం లేదు. ప్రపంచంలోని కోటాను కోట్ల లక్షలాది మంది భక్తులు ఉన్నారు. అది ఎక్కడో ఏమిటో అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే మనము కూడా ఉన్నత స్థితిని తప్పినందున, బైబిల్ సిద్ధాంతాన్ని తప్పినందున, బైబిల్ సిద్ధాంతాన్ని మానేసి ఏరే సిద్ధాంతాన్ని మాట్లాడినందున కొండలు దీపములు వాటి స్థానములు తప్పినవి. ఒక క్రైస్తవుడే కాదు, అందరికి సంబంధించింది. మా దేవుడు చేసిన వాటిని నమ్మలేకపోవటం వల్ల కొంత జనం కొండలు మనకిచ్చే మంచి వాతావరణాన్ని తప్పిపోయినవి. ఇది మనిషి దుస్థితిని బట్టి కలిగిన మానవుడు దుస్థితిని. నమ్మలేని వాళ్ళు ఎలుగు అటే ఉన్నారు, ఓకే. నమ్మిన వాళ్ళు కూడా పూర్తిగా నమ్మలేని స్థితిలో ఉన్నారు. అదంటే అందరికీ బాధే, అందరికీ కోపమే. ఎందుకని? మేము వేలాది మంది ఉన్నారు, మా దగ్గర వందలాది మంది ఉన్నారు, ఎక్కువ మంది ఉంటే ఎక్కువ దేవుడు మా దగ్గర ఉన్నాడని మీరు ఊహించుకుంటున్నారు. మంచిదే, కాదనడం లేదు. కానీ దేవునితో నీకు రాయి భరతనం ఉందా? సంఘానికి దేవునికి రాయి భరతనం ఉందా? యెహోషువతో చెప్పాడు కదా, నువ్వు ప్రజలకి నాకు రాయిబరిగా ఉండు, ప్రజలకు ఏ శ్రమ వచ్చినా నా దగ్గరికి తీసుకురా అన్నారు. ప్రభుతో మాట్లాడేటప్పటికి ప్రభు ఫలానా విషయం అనేటప్పటికి దాన్ని రాయి బరకతనంగా వచ్చేసి ప్రజలకు చెప్పేవారు. ప్రజల శ్రమలు, బాధలు, కష్టాలు యెహోషువ దేవునితో చెప్పి తీర్చేవాడు. అలాంటి స్థితి నీకుంటే అసలు నిన్ను ఈ లోకంలో కాదు, రేపొద్దున రాకడ వచ్చినప్పుడు కూడా ముందే నువ్వే ఉంటావని గ్రహించాలి. అంతేగాని ఎన్నో సంఘాలు ఉన్నాయి, ఎన్నో మందిరాలు ఉన్నాయి, ఎంతోమంది జనంగా ఉన్నారు అని నువ్వు అనుకుంటే పప్పులో అడుగు పడ్డట్టే. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఎవరో బాధపడకండి. ఇక్కడ బైబిల్ చెప్తుంది అలాగని. కొండ గుహల్లో బండ సందులను దావుకొని ఉన్నవాళ్ళు, కొండలు ఉన్నత స్థానంలోనే పూజ మానలేదని రాజుల చరిత్ర కాలముందు బైబిల్తో చూడగలము. కొండల దగ్గరికి వెళ్తాం, మరి అగరత్తులు వెలిగించటం, తర్వాత ధూపం వేయటం, తర్వాత అడ్డనామాలు పెట్టటం, రకరకాలుగా కొండలు పూజించారు. కొండలు చరిత్ర కాలమందు బైబిల్లో చూడగలము. తప్పుకున్నాయి. బండలు సాకిరేవు ఆయా స్థలములలోని బండలకు పసుపు రాసి పూజ చేయుదురు. ఈ మడియళ్ళు, ఈ శాఖలు ఏం చేస్తారంటే ఎక్కువ వాళ్ళనే కాదు, ప్రతి వాళ్ళు కూడా, కొంతమంది, అందరినీ నేను అనడంలే, పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పూజలు చేయటం వల్ల గుహలు, మన్య ప్రాంతంలో ఉన్న గుహల్లో ఉన్న దీపములు, మన్య ప్రాంతములు, అడవిలో, మన్య అంటే అడవిలో దివిటీలు వెలిగించి పూజలు చేయుదురు. దివిటీలు వెలిగించి ఆ అగరవత్తులు వేసి
ధూపం వేసి పూజలు చేయటం వల్ల ఈ స్థానములన్న ఆశ్రయములుగా చేసుకుని భూరాజులు ఇనులున్న సహా శిరపతులు, ధనికులు, బలిష్ఠులు, దాసులు, స్వతంత్రులు ప్రార్థన చేసిరి. వీళ్ళు గొప్పవాళ్ళు, గనులు, సహస్రపతులు, ధనికులు, బాగా ధనమున్నవాళ్ళు, బలిష్ఠులు, అన్ని విషయంలోనే ముందడుగులో ఉన్నవాళ్ళు, దాసులు, వాళ్ళ కింద ఉన్న దాసులు, స్వతంత్రులు ప్రార్థన చేసిరి. ఇది సాతాను ప్రార్థన కూటము. ఇక్కడ క్లియర్గా చెబుతున్నారు. రాజులు, ధనవంతులు, సహస్రపతులు, సేవకులు, స్వతంత్రులు అందరూ కూడా ప్రార్థన చేసిరని ఉంది. అలాగే మనం ప్రార్థన చేస్తున్నాము. వాళ్ళ దగ్గర ఇక్కడ సాతాను ప్రార్థన కూటము అన్నారు దాన్ని. నువ్వు దేవునికిను మనలా బోధకులకి మధ్యవర్తిగా, ప్రజలకి, సంఘ సభ్యులకిను దేవునికి మధ్యవర్తిగా నువ్వు పని చేయకపోతే నువ్వు ఎన్ని కోట్లు సంపాదించినా, ఎన్ని మందిరాలు సంపాదించినా, ఎన్ని జనాలను సంపాదించినా సాతాను ప్రార్థన కూటము. ఇది ఎక్కడుందండి అయ్యగారు? ప్రకటన గ్రంథం వివరణలో ఉంది. ప్రకటన గ్రంథం అంటే 22 అధ్యాయాలే కాదు, దానికి వివరణ ఉంది. కొన్ని సంవత్సరాలు చెప్పినా తిరగలేనంత. ఇది ఎవరు చెప్పారు? దేవుడే స్వయంగా చెప్పాడు. అర్థం చేసుకుంటానికి ట్రై చేయండి, కానీ అపార్థం చేసుకుంటానికి దయచేసి ఎవరు ట్రై చేయరని నా ఆశ. ఉగ్రతలు 2. ఒకటి తండ్రి అయిన దేవుని నుండి. ఎందుకని? అతని మాట వినలేను అందువల్ల. 2 గొర్రెపిల్ల నుండి. గొర్రెపిల్ల అంటే యేసు ప్రభు, సాధు జంతువైన యేసు ప్రభు నుంచి కూడా ఉగ్రత. ఎలా? తండ్రి యొద్ద నుండి ఉగ్రత వచ్చెను. ఎందుకనగా తండ్రి కలగజేసిన ప్రజలు ఆయనను సేవించనందున. అతను చెబుతున్నాడు, బైబిల్లోని వివరంగా చెబుతున్నాడు, క్లియర్గా చెబుతున్నాడు. పరిశుద్ధాత్మ ఉందని, దర్శన వరాలు ఉన్నాయని, రాయి భారతనము తండ్రికినో ఈ ప్రజలకు ఉండాలని ఇన్ని ఉన్నా అవన్నీ తీసి పక్కన పెడతారు. నాకు ఇంతమంది జనం వచ్చారు, ఇన్ని వందల మందికి ఇన్ని చర్చిలు కట్టాను, ఇన్ని సంఘాలు ఉన్నాయి, ఒక్కొక్కళ్ళు దాదాపు 10, 12, 8, 9 ఇన్ని చెబుతారు. ఏ సంఘస్థులైనా వేల సంఘాలు ఉన్నాయి. ఇదివరకు 364 సంఘాలు ఉండేవి, పెద్ద పెద్దవి మిషనరీలు. ఇప్పుడు వేల సంఖ్యలు అయిపోయారు. ఎవరున్నా సరే దేవునితో నీకు రాయబారం ఉందా? ఈ రోజున నువ్వు గమనించి ఆ రాయబారతనం ఏమిటా నువ్వు దేవుణ్ణి అడగాలి, కానీ చెప్పిన నన్ను విమర్శించటం కాదు. 2 తండ్రి చేసిన వారిని కుమారుడు రక్షించాను. తండ్రి ఏదైతే చెప్పాడో యేసు ప్రభు రక్షించాడు. ఆ రక్షణను వారు అంగీకరించనందున తండ్రి ఏది చెప్పాడో యేసు ప్రభు అదే చెప్పాడు, అదే చేశాడు. అది ఈ లోకంలోనే అమలుపరచలేదు, అంగీకరించలేదు. అది తప్పన్నారు, ఇష్టప్రకారంగా చేస్తున్నారు. గొర్రెపిల్ల యొద్ద నుండి ఉగ్రత వచ్చాను. ఆ మాట వినలేనందువల్ల, తండ్రి చెప్పిన మాట యేసు ప్రభు యేసు ప్రభు ప్రజలుగా ఆర్డర్ చేసినందువల్ల, ఆ ఆర్డర్ వినలేనందువల్ల వీళ్ళ దగ్గర నుంచి శ్రమ వచ్చింది. ఎవరికి వచ్చింది? యేసు ప్రభు కుమారుని దగ్గర నుంచి కూడా శ్రమ వచ్చింది. ఈ రోజున ఆ రోజు 7 సంవత్సరాల్లో గొర్రెపిల్ల అనగా సాధువైనది. అది మెడకి తాడు పెట్టి ఎటు రమ్మంటే అటు వస్తుంది. అలవాటు ఉంటే మన వెనకంటేనే వచ్చేస్తుంది. కోపము లేని సాధువైన గొర్రెపిల్ల, దానికి కోపం ఉండదు. మనం పెడితే తింటది, లేకుంటే మౌనంగా పడుకుంటుంది. ఉగ్రత కలుగుటకు ప్రజలు చేసిన ఎక్కువైన పాపమే కారణము. ఇలాంటి గొర్రెపిల్లైన సాధువైన యేసు ప్రభుని చిత్రహింసలు పెట్టారు. ఆయన తట్టుకున్నాడు, మనల్ని రక్షించాడు, మన పాపాలని అతని రక్తంలోని సిందించాడు. అతను ఏనాడో 2025 సంవత్సరాల్లోనే
రక్తాన్ని చిందించాడు. అది ఈనాడు అందరికీ లేని వాళ్ళు కూడా పాపాలకు అడిగాడా? ఎంత తప్పు, ఎంత అన్యాయంగా మాట్లాడుతున్నారు. మీరు దేవుని సాధు సుందర్ సింగ్ గారు అడిగినట్టు అడిగితే అప్పుడు వచ్చి మీతో కనబడి మాట్లాడతాడు. రాబోయే ఉగ్రత, స్థానికుడైన యోహాను రాబో ఉగ్రత తప్పించుకొనడానికి మీకు బుద్ధి చెప్పిన వారమని బోధించాను. ఈ ఉగ్రతకి నువ్వు ఎంతటోడువైనా, నువ్వు ఎలాంటి వాడువైనా తట్టుకోలేవు. కోట్లు సంపాదించాను అనుకుంటున్నావా? విమానాలు, హెలికాప్టర్ల, రకరకాలుగా డబ్బు, ధనము, ఆస్తి, అంతస్తు సంపాదించాను అనుకుంటున్నావా? అవి బాంబులు వేసిన పగలవను అనుకుంటున్నావా? దేవుడు యెహోవా తండ్రి కొండ మీద అడుగు పెడితే అది మైనం ఒత్తిలాగా కరిగిపోయి సముద్రంలో పరారైపోద్ది నీరులాగా. గుర్తుపెట్టుకో మానవుడా. ఈ బోధ యోధ జనంగము అంగీకరించలేదు, యూదులు అంగీకరించలేదు. యేసు ప్రభు యూదులో పుట్టాడు కదా, అక్కడే అంగీకరించలేదు కదా. యేసు ప్రభు అక్కడ కాదు కదా, ఇక్కడే ఎలాగా? బైబిల్ చెప్తుంది వివరంగా. యెరూషలేములోని దేవుని నమ్మలేదు. అందుకే ఈ రోజున ఉగ్రత వచ్చింది గాజాకని ఇజ్రాయేల్కి. వేల మంది చచ్చిపోతున్నారు, కోట్ల ధనం ఖర్చు అయిపోతుంది, ఆహారం లేక అల్లాడిపోతున్నారు. అది శిక్ష. నువ్వు కనులారా చూసి మళ్ళీ అడుగుతున్నారు. ప్రభు 33.5 సంవత్సరములు భూమి మీద ఉండి బోధించాను. ఈ లోకంలో 33.5 సంవత్సరాల నుండి బోధించారు ప్రభు. ఏది బోధించారో అదే ఈరోజు జరుగుతుంది. తుదకు యూదులే ఆయనను సిలువేసి చంపుచుండగా ప్రభు వారిని క్షమించమని ప్రార్థించాను. మానవుడు క్షమిస్తాడా? ఎప్పుడో ఒకప్పుడు తిరగబడతాడు కదా, ఎప్పుడో ఒకప్పుడు బాధపడతాడు కదా. అతని దేవుడు కాబట్టే కదా కొట్టినా, తిట్టినా, ఈడ్చినా, ఉమ్మేసినా, శీలాలతో మేకులతో కొట్టినా, కంసికర్లు కొట్టినా తండ్రిలు ఏం చేస్తున్నారు? క్షమించమని మానవుడు అనగలడా? అతను మానవుడా? దేవుని కుమారుడు మానవుడుగా వచ్చాడు భూమి మీద. ఆయన మరణించిన మనిషి బయటికి లేచాడు. లెగలేదని ఈ రోజులు కూడా చెప్తున్నారు. ఎవరి మాటలను బట్టి? రోమన సైనికులు అక్కడ కాపలా ఉన్నారు. వాళ్ళు చూసి కయ్యప్ప దగ్గరకును అప్పుడు ఉన్న రాజుల దగ్గరికి వెళ్ళి, మేము చూశాము, కనులారా చూశాము, 2 దేవదూతలు ఆ రాయిని పొర్లించటం, అందులోంచి వచ్చటం చూశాము. అయ్యో, ఈ మాట చెప్తే మమ్మల్ని కూడా చంపేస్తాడని కొంత ధనాన్నిచ్చి శిష్యులు ఎత్తుకెళ్ళిపోయారు శవాన్ని అని చెప్పండి అని అబద్ధం నమ్మారు. ఆ అబద్ధం యూదులు నమ్మటం వల్ల ఇప్పుడు ఉగ్రత, ప్రకటన గ్రంథంలో ఉన్న ఉగ్రత పాత్రని యూదులైన మీరు తాగుతున్నారు. వాళ్ళు అంటున్నారు, ఆడబిడ్డలు మగబిడ్డలు ఏమని? మేము ఎప్పుడు తప్పు చేశాము? ఏ జన్మలో తప్పు చేశాము? ఏ దేశానికి లేని శ్రమ మాకే వచ్చిందా? ఏంటి ఈ యుద్ధం? బైబిల్ చెబుతుంటే ఇంతవరకు కూడా బైబిల్ చదవకుండా చదవండి. గాజా 1:5 జరుగుతున్నాయా లేదా? ఆ ప్రార్థన వారు అంగీకరించినందున 70 సంవత్సరములకు యెరూషలేములో జనాంగము, పట్టణము, దేవాలయమందు, ధర్మక్షేత్రమున అంతయు శత్రువు వలన నాశనమైనది. 70వ సంవత్సరం, క్రీస్తు శకం 70వ సంవత్సరం. యేసు ప్రభు వయసు ఏ వయసులో సిలువేశారు? 33.5 సంవత్సరాల్లోని సిలువేశారు. తన కోపం అప్పుడే రగులుకొని అప్పుడే చంపి ఉండొచ్చు కదా అని కొంతమంది. కాదు, మానవుడు 100 పాపాలు చేస్తే కానీ అతనికి శిక్ష అమలవుతుంది. తండ్రి ఆజ్ఞ. యేసు ప్రభుని చంపినందుకు 50%, 50%. తర్వాత బోధకుల్ని, భార్యల్ని, బిడ్డల్ని అడవిలోకి తీసుకెళ్ళి యేసు ప్రభు కోసం మీరు బోధిస్తున్నారని ప్రవక్తల్ని తీసుకెళ్ళి చంపినందుకు 50% పూర్తయింది. 70 అయింది. ఈ 70 అయినప్పుడు దేవదూతలు వచ్చి ప్రభుకి గుర్తు చేసి ఆ శ్రమని తీసుకొచ్చి ఊత కోత కుయించారు. ఇది పోయిన ఎపిసోడ్లో కూడా చాలా చోట కూడా చెప్పాను, మళ్ళా చెప్తున్నాను. ఇదే యోహాను చెప్పిన రాబోవు ఉగ్రత. యోహాను గారు చెప్పారు, ఆ ఉగ్రతకి ఎవరు తట్టుకోలేరు, భయంకరమైన ఉగ్రత అని చెప్పిన యోహాను గారు చెప్పిన ఉగ్రత ఇదే. రాబోవు ఉగ్రత అయి ఉన్న యెరూషలేము
నాశనము అనేది చిన్న ముంగుర్తు అంతే. ఒక గుర్తుగా యెరూషలేము ఇప్పుడు నాశనం అయిపోతుంది, వచ్చేసింది. యోహాను గారు చెప్పిన ఉగ్రత. ఆ యెరూషలేము ఒకటే పోతుందని మీరు అనుకుంటున్నారేమో. ప్రపంచ దేశాలు ఏది కూడా ఆగదు. రెండో రాకడ సూచనలు దగ్గరికి వచ్చేసినవి. ఇప్పుడైనా మారు మనసు పొంది, ఇప్పుడైనా దేవుని పాదాల దగ్గరికి రమ్మని మేము చెప్పట్లేదు. యేసు ప్రభు యెహోవా తండ్రి ఖచ్చితమైన దేవుడని మేము చెప్పట్లేదు. నువ్వు అడుగు. పంచభూతాలు తయారు చేసింది ఎవరు అని నువ్వు అడుగు. నువ్వు అడిగితే నీకు చెప్పడానికి దేవుడు సిద్ధంగా ఉన్నారు. సాధు సుందర్తో సింగర్తో చెప్పిన విధానంగా 6వ ముద్రలోని గుర్రిపిల్ల ఉగ్రత లోక నాశనముకు గొప్ప నెరవేర్పు. ఈ లోకమంతా నాశనం అయిపోయింది, దానికి అది ఒక గుర్తు, నెరవేర్పు. ఈ రెండు నాశనమును గూర్చి శాస్త్రులకు పరిచయులకు తెలిసినను, శాస్త్రులు పరిచయులు జ్ఞానవంతులు, వాళ్ళు జ్ఞానులు, తూర్పు నుండి జ్ఞానులు వచ్చారు. ఎన్ని సంవత్సరాలు వచ్చారు? 2 సంవత్సరాలు నడుచుకుంటా వచ్చారు. వచ్చిన తర్వాత మరి అమ్మగారును యేసు ప్రభు అక్కడే ఉన్నారు. వీళ్ళకి కొన్ని కానుకలు ఇచ్చారు, కానుకలు ఇచ్చి వెళ్ళారు. మరి సుక్క తీసుకొచ్చింది. యోధారాజు దగ్గరికి ఎందుకు వెళ్ళాలి? రాజులకు రాజు పుట్టాడని ఎందుకు అడగాలి? ఆ రోజున 2 సంవత్సరాలు బిడ్డలందరూ కలిసి యోధారాజు రాజులకు రాజు పుట్టాడట, నేనే రాజు అంటే, కాదు నువ్వు కాదు, అది సంటి పిల్ల. 2 సంవత్సరాలు అయింది అన్నప్పటికీ ఆ 2 సంవత్సరాలు కూడా ఉన్న బిడ్డలందరూ కూడా అక్కడ గోసొచ్చేలాగా చంపేశాడు. ఏ దేశమైతే ఐగుప్తు దేశము, మోషే యుద్ధం చేసి వినపోయిన ఎంతో నష్టం కలిగిన ఆ దేశము, యేసు ప్రభు అంటే అసలు పడలేని దేశము, యెహోవా తండ్రి అంటే పడలేని దేశము. ఈ రోజున అదే రోజున ఆ ఐగుప్తు దేశము యేసు ప్రభుకే రక్షణ దేశం అయ్యింది. మార్పు వచ్చారు. మానవుడైన నువ్వు నేను మానలేమా? మారరా? ఇక యుద్ధాలేనా, పోరాటాలేనా? ఏది గొప్ప, ఏది చిన్నది, ఏది పెద్దదని నమ్మటాలే తప్ప నిజాలే తెలుసుకోరా? టార్కీ దేశం ఎంత భయంకరమైన దేశం. ప్రవక్తలైతే బోధిస్తే 6-7 నిలువుల నుయ్య తైవి అక్కడ తాళాలు బంధించి వాటిని అందులోకి వేసేసేవాళ్ళు. ఈ రోజున టార్కీ దేశము దేవుని దేశముగా మారింది. నువ్వు నేను మార్పు రామా? రండి, ఈ రోజున రండి. వారు ప్రవక్తల గ్రంథములోనిది చదివి ఊరుకున్నారు అంతే. ఎవరు? శాస్త్రులు, జ్ఞానులు. సాతాను అలా పడుకోబెట్టేద్దంతే. ఇంత పరిశుద్ధ పట్టణము నాశనమగునా అని అనుకున్నారు, కానీ నాశనం అయిపోయింది. ఇంత పరిశుద్ధమైన పట్టణం నాశనమవుద్దా అని ఊహించారు, కానీ ఏమైపోయింది? అది నాశనం అయిపోయింది. ఊరిలో గందరగోళం ఉన్నందున వలన మనము ప్రార్థన కూటమి పెట్టుకున్నట్లు లోకస్తులు 6వ ముద్రలోని కొండ బండ గుహల్లోనూ వాటిని పూజించే ప్రార్థనా కూటమి పెట్టిరి. బండల్లోని బండ గుహల్లోని కూడా ప్రార్థన కూటమి పెట్టిరి. ఉగ్రతకు తాళలేమని తెలుసుకొనిరి. వాళ్ళందరూ కూడా ప్రార్థనలు పెట్టి, మీటింగ్లు పెట్టి, వాళ్ళందరూ కూడా వచ్చి చూసి ఈ ఉగ్రతకి మనం తట్టుకోలేము నాయనా అన్న భయభ్రాంతులయ్యారు. వారు జ్ఞానులే శిక్ష తెలుసుకొనిరి. అప్పుడు ఈ ఉగ్రత ఎప్పుడైతే వచ్చిందో జ్ఞానులు, పరిచాయులు వీళ్ళందరూ కూడా ఏమయ్యారు? ఇది బైబిల్లో జరిగే చరిత్ర, దీన్ని తట్టుకోలేము అని తెలుసుకున్నారు. దేవుడు గొర్రె పిల్ల అయిన క్రీస్తు గొప్పవారని తెలుసుకొనిరి. అప్పుడు తెలుసుకుంటారు. ఇప్పుడు గొంతు చించుకున్నా, ఎంత చెప్పినా, ఎంత చెప్పకపోయినా, ఏమి చేసినా ఎవరో వినరు. వీడెవడండి బాబు ఎక్కడి నుంచో చెప్తున్నాడని చిన్న చూపు, పెద్ద వాళ్ళు అయ్యారని చిన్న చూపు, పెద్ద వాక్యాలు చెబుతున్నారని చిన్న చూపు. ఆ రోజున కూడా యేసు ప్రభు భూమి మీదకి వచ్చిన తర్వాత పాత నిబంధన ఇర్మియా రాశాడు, దావీదు గారు రాశారు, యెషయా గారు రాశారు. 44 మంది ప్రవక్తలు రాసిన గ్రంథాలు తిరగేశారు, చదివారు. కానీ యేసు ప్రభు దగ్గరగా రావాలంటే సిగ్గు, అందుకనే రాలేకపోయారు. కనుక
వాడు శ్రమల్లో పాలయ్యారు. ఈ రోజున ఎక్కడికి రావక్కర్లేదు. ప్రకటన గ్రంథాన్ని వివరంగా అర్థం చేసుకొని మీరు ఇప్పుడన్నా మార్పు రండి. ఉగ్రత యొక్క నష్టము తెలుసుకొనిరి. ఆ ఉగ్రత యొక్క నష్టము తెలుసుకున్నారు కానీ రక్షించమని అనలేదు. మళ్ళా తెలుసుకున్నారు కానీ రక్షించమని అనలేకపోతే దేవుడు ఎలా రక్షించగలడు? మారు మనసు పొందలేదు, బాప్తీసాలు తీసుకోవడం లేదు. కొంతమంది వాయిదాలు పెడతారు బాప్తీసం తీసుకోమంటే. ఏదో మత మార్పులాగా కొంతమంది ఆలోచిస్తారు. అసలు బాప్తీసం అంటే ఏమిటి? పూర్తిగా తెలిస్తే మత మార్పిడి అని అనరు. తెలిసి తెలియని సలహాలు, తెలిసి తెలియని ఆలోచనలు. ఒక్క మాట చెప్తాను ఏమిటంటే, ఐఏఎస్ ఐపీఎస్ సైంటిస్టులు వీళ్ళు పెద్ద జ్ఞానులు. అయితే ఈ జ్ఞానులైన వాళ్ళు, దేవుని నమ్ముకున్న వాళ్ళు ఏలు ముద్ర వేసే 12 మంది శిశువులు రాసిందే చదివి చెప్పాలి. అది గుర్తుపెట్టుకోండి. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ముందు నీ జ్ఞానం, నీ తెలివితేటలు, నీ ధనము, నీ ఆస్తి ఎక్కడ ఎప్పుడు కూడా పనిచేయదు. అదే దేవుళ్ళు నువ్వు ఉంటే ఎంత అద్భుతంగా దీవించబడతావో ఒక్కసారి ఆలోచించు. ఎందుకనగా మేము గనులము, రాజులమనే గర్వము వారిలోనున్నది. ఆ గర్వాన్ని దేవుడు తాను తగ్గించుకున్నవాడు ధన్యుడు. ఉదాహరణకు ఇండ్లు కాలుచుంటే కోళ్ళు ఇండ్లలోనికి పోవును, కాలిపోవును. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. అలాగే మరి ఇదంతా చూసిన తర్వాత అందరూ సబ్స్క్రిప్షన్ చేసి లైక్ చేసి షేర్ చేయండి, అందరికీ తెలియపరచండి. మీకు ధన్యత, మీకు అనుభవము, దేవుడిచ్చే వరములు మీకు నిండుగా వస్తాయి. స్తోత్రములను ఆయన దీవించండి, ఆశీర్వదించండి. నా ప్రభా, ఇది ఎవరికైతే షేర్ చేసి ఇది డెవలప్మెంట్ చేసి మీరు అనుకున్న ప్రకారంగా అన్ని చోట్లకి అందించగలిగిన వాళ్ళు ఎవరు? వాళ్ళు మాకైతే మేము గుర్తు తెలుసుకోలేము, కానీ సమస్తము మీకు తెలుసు కాబట్టి ఆ బిడ్డల్ని దీవించి ఆశీర్వదించండి. యేసు నామమున బ్రతిమాలి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.